ఆ చర్చి మెంబరు భక్సింగ్ గారికి ఒక న్యూ టెస్టిమెంట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? న్యూ టెస్టిమెంట్. ఆ న్యూ టెస్టిమెంట్ తో తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భక్సింగ్ గారు బైబిల్ చదువుతున్నాడు. చదివేటప్పుడు జాన్ గాస్పెల్ 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర భక్సింగ్ గారు ఆగిపోయారంట. అక్కడ ఏముందంటే పలకండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాట అంతవరకు భక్సింగ్ గారి జీవితంలో ఆ మాట ఎప్పుడు పరిచయం కాలేదంటే ఏంటి ఆ మాట? నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆ మాట భక్సింగ్ గారిని కత్తి తీసుకొని పొడిచినట్లుగా హాటుతో చెప్పిందంట. ఒక్కసారిగా ఉలికిపడ్డాడు, ఇది నాతో చెప్తున్నాడు ఈ మాట. ఇక వెంటనే తనకు తెలియకుండానే బైబిల్ 14 గంటలు చదివాడంట. ఎన్ని గంటలు? 14 hours చదివేశాడు. చదివిన తర్వాత ఆయనకు ఆశ ఎక్కువైతుంది. అప్పటి దినాల్లో భక్సింగ్ వాళ్ళ అన్న డబ్బులు పంపలే. ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏదైనా పని దొరుకుతుందేమో అనుకొని బయటికి నడుచుకుంటూ వెళ్ళాడంట. వెళ్తూ ఉంటే ఓ చర్చి బయట ఒక వాక్యం కనపడిందండి. ఆయన ఏంటంటే, ఐ విల్ నెవర్ లీవ్ ది, ఐ విల్ నెవర్ ఫర్సేక్ ది. నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను అనే మాట ఆ గోడ మీద చదివితే భక్సింగ్ గారితో దేవుడు నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను అని భక్సింగ్ గారితో దేవుడు చెప్తున్నట్లుగా అనిపించిందంట. ఆ మాట భక్సింగ్ గారిని చాలా బలపరిచిందంట. ఆ మాట చిన్న మాట.